హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. మెగాస్టార్ ఇంటి నుంచి స్వయంగా పులిహోర, ఉప్మా, పొంగల్, రసం లాంటి చక్కటి ట్రెడిషనల్ ఫుడ్ వస్తే తినాలని ఉందా? ఎస్, ఎవరికైనా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి నుంచి స్వయంగా వారి సతీమణి చేసినటువంటి ఫుడ్ మన ఇంటి వరకు వస్తే ఎవరికైనా ఆనందం. ముఖ్యంగా మెగాస్టార్ని అభిమానించే వాళ్ళకి కడుపు రెండింతలయ్యే అవకాశం కూడా ఉంటుంది. అని మెగాస్టార్ చిరంజీవి ఇంటి నుంచి పులిహోర రావడమా, ఉప్మా రావడమా, పొంగల్ రావడమా, రసం ఇదేంది అసలు? రసం రావడం ఏంటి? చాలామందికి సందేహం ఉండొచ్చు. తినబోయే ముందు రుచులు ఎందుకు అంటారు పెద్దలు. పులిహోర, ఉప్మా, పొంగల్, రసం ఈ పేర్లు వింటేనే మన నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. మెగాస్టార్ గారి ఇంటి నుంచి ఈ ఫుడ్స్ రావడం ఏంటి, మన ఇంటికి ఎలా వస్తాయి అనేక మీ సందేహం. మెగాస్టార్ గారి భార్య అయిన సురేఖ గారి పేరిట వారి కోడలు ఉపాసన గారు అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో ఆన్లైన్లో ఇన్స్టెంట్ ఫుడ్ని మనకు అందించే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. అది అత్తమ్మ గారి అంటే సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా కోడలు ఒక కానుకగా ఏర్పాటు చేసినటువంటి ఒక బిజినెస్ ప్లాన్. మెగాస్టార్లు అంటే ఒక కోటీశ్వరుని ఇంటి నుంచి ఈ వంటల కార్యక్రమం ఏంటి, ఈ ఫుడ్ బిజినెస్ ఏంటి, లాభం కోసం చేస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. మెగాస్టార్ కుటుంబం కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం సురేఖ గారు చేసే స్పెషల్ వంటకాల్లో పులిహోర, ఉప్మా, పొంగల్, రసం లాంటివి వారి కుటుంబ సభ్యులందరికీ చాలా ఇష్టమైన వంటకాలు. వారి కుటుంబ సభ్యుల ప్రమేయంతో ఇవన్నీ కూడా ఇలాంటి వంటకాలు, ముఖ్యంగా పాత తరానికి సంబంధించిన వంటకాలని, ఆయా రుచుల్ని మనతో పాటు మనల్ని అభిమానించే వాళ్ళకి కూడా పంచిపెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అత్తమ్మాస్ కిచెన్. నౌడేస్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి మనకు కావాల్సిన ఐటమ్స్ని తెప్పించుకుని తినడం అనేది కామన్గా జరిగే అంశం. ఎక్కడికి వెళ్ళినా ఏ అమెరికా లాంటి కంట్రీస్లో స్థిరపడ్డా కానీ మనం చిన్నప్పుడు తిన్న వంటకాలు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోము. నిన్నటి తరానికైతే పులిహోర, ఉప్మా, పొంగల్, రసం లాంటి వంటకాలకు సంబంధించిన ఆస్వాదన అయితే అనుభవం ఉంది. ఎప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ వంటకాలను ఇంట్లో చేసుకుని తింటూ ఉంటారు. చిరు వ్యాపారాన్ని మొదలు పెట్టడంలో నాకు తెలిసి చాలా పెద్ద ఆశయం అయితే ఉందనేది నా ఉద్దేశం. దీని ద్వారా సంపాదించి ఎక్కడో మీదనేసుకోవాలనే ఆలోచన అయితే మెగా ఫ్యామిలీకి కానీ, ఈ బిజినెస్ని సపోర్ట్ చేస్తున్న మిగతా కుటుంబ సభ్యులకు కానీ ఆ ఆలోచన అయితే ఉండదనేది నా నమ్మకం. ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రధానమైన కారణం వారు చెప్పేది ఏమంటే, రకరకాల దూర ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు ఇంటి భోజనానికి దూరం అవ్వడం అనేది సర్వసాధారణం. అలాంటప్పుడు అక్కడ ఏదైతే దొరికిందో అదే తిని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా మనం ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలని అనుకున్నప్పుడు కానీ, ఏదైనా సుదూర ప్రాంతాల్లో కొన్నాళ్ళు గడపాలనుకున్నప్పుడు కానీ ఇలాంటివి ముందే మనం బుక్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే ఇన్స్టంట్గా పులిహోర, ఉప్మా, రసం, పొంగల్ లాంటి మనం ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ని కూడా ఎక్కడైనా సరే చక్కగా ఆస్వాదించవచ్చు అనే ఒక ఆలోచనతో మాత్రమే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందనేది వెబ్సైట్లో పేర్కొన్నటువంటి ముఖ్యమైన అంశాలు. అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో రీసెంట్గా ఆన్లైన్లో ప్రారంభమైన ఈ వంటకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఎలా బుక్ చేయాలి ఏంటి అనేది ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చే అత్తమ్మాస్ కిచెన్ అనే పేరుతో వచ్చే ఈ ఇన్స్టెంట్ సాంప్రదాయ రుచుల్ని మనం కూడా టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి టేస్టీ కంటెంట్. బై బై.